నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ చైల్డ్ కేర్. 7వ నెల బేబీస్ గ్రోత్ గురించి, వారి కేర్లో పేరెంట్స్ కి కలిగే సందేహాల గురించి గత కొన్ని ఎపిసోడ్స్ లో తెలుసుకుంటున్నాం. ఈ నెలలోనే పేరెంట్స్ ని వరి చేసే అంశాలు మరిన్ని ఉంటాయి. వాటిలో కొన్ని ఆహారాన్ని ఎక్కువసేపు నోట్లో ఉంచుకొని దానిని నెమ్మదిగా తినటం. దీనిని ఆవు నెమరు వేయటంతో పోల్చవచ్చు. అంటే ఒక బిస్కెట్ ఇస్తే దానిని గంట పాటు తినగలరు. తల్లి శిశువుతో ఆటలాడటం, కథలు చెప్పటం వల్ల బేబీస్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇక శిశువు చేసే వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్స్ ఎలా ఉంటుంది? 7 నెలల బేబీకి టీత్ మీద గ్రే కలర్ లో మచ్చలు ఉన్నాయి. ఇవి ఎందువల్ల వస్తాయి? బేబీ పళ్ళు వంకర వచ్చాయి. వీడికి పెద్దవాడైతే బ్రేసెస్ అవసరం పడుతుందా? పాలు తాగేటప్పుడు బేబీ చనుమున కొరుకుతుంటే విపరీతమైన నొప్పి ఉంటోంది. దీనికి పరిష్కారం ఏంటి? అరటిపండు పెడితే బేబీకి జలుబు చేస్తుంది అనే విషయం వెనుక నిజానిజాలు ఏంటి? ఈ అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్. పెద్దవాళ్లలాగా 7 నెలలలోపు బేబీస్ ఆహారాన్ని 3 సార్లు తినటం కుదరని పని. ముఖ్యంగా అప్పుడే సాలిడ్ ఆహారాన్ని తినటం నేర్చుకుంటున్న బేబీ అసలు దానికి అలవాటు పడటమే కష్టం. ఇక 7వ నెలలో అప్పటికే 2 పళ్ళు వచ్చిన శిశువులు బిస్కెట్, బ్రెడ్ లాంటి చిరు ఆహారాలు తినటం చూస్తాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. వారు చిన్న బిస్కెట్ ని తమ చేత్తో పట్టుకొని ఎంతసేపు తింటూ ఉంటారు? అది చేతిలో నానిపోతున్నా పట్టు వదలకుండా నెమ్మదిగా తినటాన్ని గ్రేజింగ్ అంటారు. దీనినే నెమరు వేయటం అంటాం. ఇది మంచి పద్ధతేనా అనే సందేహానికి సమాధానం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 7వ నెల ముగిసే సమయానికి బేబీస్ తమ చేతితో ఏదైనా ఫుడ్ ఇస్తే పట్టుకుని తినగలిగే స్థాయికి వస్తారు. వారికి అదో కొత్తగా నేర్పిన విద్య కావటం వల్ల ఇచ్చిన స్నాక్ని చాలాసేపు పట్టుకుని నెమ్మదిగా తింటూ ఉంటారు. ఉదాహరణకి బిస్కెట్ ఇచ్చారనుకోండి, అది నానిపోతూనే ఉంటుంది, కానీ దాన్ని గ్రిప్పు వదలకుండా జాగ్రత్తగా పట్టుకుని తింటూ ఉంటారు. ఇందుకు మరో ఉదాహరణ, సిప్పర్లో జ్యూస్ లేదా మిల్క్ ఇచ్చినా కూడా దాన్ని తాగేందుకు చాలాసేపు వెచ్చిస్తారు. ఈ హ్యాబిట్నే గ్రేజింగ్ అంటారు. దీనివల్ల వారు తింటున్న ఆహారం బాగా జీర్ణమవుతుందని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సరైంది? ఈ గ్రేజింగ్ అనేది చాలామంది పిల్లలు చూస్తూ ఉంటారండి. ముఖ్యంగా 6 నెలలపై పిల్లలు వాళ్ళు తినాల్సిన మెయిన్ మీల్స్ రోజు 2 సార్లు లేదా 3 సార్లు ఉంటే మధ్య మధ్యలో కనిపించిందల్లా నోట్లో పెట్టుకోవటం, దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తుంటారు, తింటుంటారు, మింగుతుంటారు. ఇదేమి జబ్బేం కాదు. ఇది వాళ్ళు ఉండే యాంగ్జైటీ ప్లస్ అది ఏంటో ఎక్స్ప్లోర్ చేయడానికి చేసే పని. ఇది జబ్బేం కాదు. దీన్ని మనం ఎంకరేజ్ చేయవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని గొంతులో ఇరుక్కుంటాయి, కొన్ని లంగ్స్లోకి వెళ్ళిపోతుంటాయి. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా తల్లి లేదా ఇంకెవరైనా సంరక్షకుడు పక్కనే ఉండి చూస్తూ ఉండాలి. 7 నెలల వయసులో చేతిలో ఏదో ఒక ఆహారాన్ని లేదా ఫీడింగ్ బాటిల్ని బేబీ యాక్టివ్గా ఉండే డే టైం పట్టుకుని ఉండడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. 7 నెలల సమయం బేబీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసే సమయం. వారిని ఊరుకోబెట్టేందుకు చేతిలో ఏదో ఒక స్నాక్ ఇచ్చేస్తే వారు తమ చేతులను అది పట్టుకోవటం, ఆటలాడేందుకు వీలు కుదరకపోవచ్చు. అంతేకాదు, గ్రేజింగ్గా చెప్పుకుంటున్న బేబీస్లో ఈ ఫీడింగ్ హ్యాబిట్ వల్ల వారు సోషల్ స్కిల్స్లో కూడా వెనుకపడచ్చు. ముఖ్యంగా లాంగ్వేజ్ స్కిల్స్. నోట్లో ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటే వారికి ఆ కొన్ని మాటలు చెప్పే అవకాశం ఉండదు కదా. ఇక ఎవరైనా పలకరిస్తున్నా కూడా కొందరు శిశువులు తమ చేతులు, నోరు బిజీగా ఉండడం వల్ల పలకకపోవచ్చు. అన్నిటికంటే మించి టూత్ డీకేకి గ్రేజింగ్ దారితీయచ్చు. దంతాలున్న పిల్లలు కొన్ని ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న పదార్థాలు ఎక్కువసేపు నోట్లో ఉంచుకోవటం వల్ల ఆ సలైవాతో ఎనేమల్ పైన వచ్చే రియాక్షన్తో ఎనేమల్ వీక్గా ఉన్న పిల్లలకు కేరీస్ లాంటి దంతానికి సంబంధించిన జబ్బులు రావచ్చు. బట్ అవి కూడా అంత కామన్ కాదు, అరుదుగా చూస్తూ ఉంటాం. 7వ నెలలో సాధారణంగా టీతింగ్ మొదలు కావచ్చు. కొందరిలో ఇంకా ముందుగానే ఇది జరిగే అవకాశం ఉంది. అంటే 7వ నెల వచ్చే నాటికి బేబీకి మొదటి 2 పళ్ళు వచ్చేసి ఉండొచ్చు. ఇలాంటి బేబీస్తో మొదట ఎదురయ్యే సమస్య, బేబీ తల్లి దగ్గర పాలు తాగుతుంటే ఆమె చనుమొనలను బైట్ చేయటం.
ఇది తల్లికి బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈ అలవాటు ఎలా బ్రేక్ చేయాలి మీరే చూడండి. పాప ఎంత ముద్దు అయినా కూడా ఆ పాప వల్ల కలిగే నొప్పిని ఓర్చుకోవాలని రూల్ లేదుగా. అలాంటిదే బేబీస్లో నిపుల్ బైటింగ్ హ్యాబిట్. సాధారణంగా 7వ నెల సమయానికి బేబీస్లో 1-2 టీత్ వచ్చేసి ఉంటాయి. ఒకవేళ పూర్తిగా రాకపోయినా కూడా వాటి మొనలు చిగురు నుంచి బయటకు వస్తూ ఉండొచ్చు. ఈ మొదటి పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయని మనందరికీ తెలిసిందే. సాధారణంగా బ్రెస్ట్ ఫీడ్ చేసేప్పుడు బేబీ నాలుక తల్లి చనుమొనకి బేబీ టీత్కి మధ్య రావటం వల్ల ఇలా నిపుల్ బైటింగ్ జరగచ్చు. ఇలా మొదటిసారి జరిగినప్పుడు తల్లి బాధతో ఒక్క క్షణం బాధను దిగమింగుకొని బేబీ వైపు చూస్తూ ఏమీ చేయలేక నవ్వుకుంటుంది. అప్పటికే తల్లితో కమ్యూనికేట్ చేయనారంభించే శిశువు తల్లి రియాక్షన్ని చూసి మళ్ళీ అలా చేయటం కూడా సహజమే. అలా చేస్తూ తల్లి కళ్ళలోకి చూసి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తారు. ఇక ఆకలి తీరిన సమయంలో కూడా ఇలా చేసే అవకాశం ఉంది. ఇలా తల్లి రియాక్షన్ మేరకు బేబీ మాటిమాటికి చేస్తూ ఉంటే అది వారించే బాధ్యత తల్లిది. ఈ నిపుల్ బైటింగ్ అనేది ఆకలితో ఉన్న పిల్లలు పాలు తాగేటప్పుడు కేవలం సక్కింగ్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ కడుపు నిండి ఆకలి తీరుతుందో సక్కింగ్ సరిగా ఇష్టపడినప్పుడు ఇక నోట్లో నెప్పులు ఉంచుకొని కొరగటం చేస్తూ ఉంటారు. అది కాలక్రమేణా ఒక అలవాటుగా మారుతుంది. దీన్ని తల్లి కొంచెం బుజగరించి కానీ ఇది మంచి హ్యాబిట్ కాదని కానీ నచ్చ చెప్తూ ఉంటే వాళ్ళు క్రమేణా అర్థం చేసుకొని ఈ నిపుల్ బైటింగ్ని మానేస్తారు. ఈలోగా తల్లి ఒక పని చేయొచ్చండి. పాలు ఇచ్చేటప్పుడు నిపుల్ బైటింగ్ మరి తీవ్రంగా ఉంటే ఆ బైట్ చేసే టైంకు తన కుడివేలి యొక్క ఈ ఇండెక్స్ ఫింగర్ని పాప నోట్లో పెట్టి నిపుల్ని కొరకుండా చేయొచ్చు. 7వ నెల బేబీస్ చిన్న మాటలు చెప్పటం చూడొచ్చు. ఇది వారి డెవలప్మెంట్లో ఒక భాగం. అత్త, తాత, బాబా ఇలా 2 అక్షరాల మాటలు వీరు అంటుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది. కేవలం మాటల రూపంలోనే కాదు, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఎక్స్ప్రెషన్స్ ద్వారా కూడా తమ భావాలను తెలియజేస్తారు. వీరి లాంగ్వేజ్ డెవలప్మెంట్లో పేరెంట్స్ రోల్ కీలకమైనది. చిన్న 2 అక్షరాల మాటలు 7 నెల బేబీ చెప్పడం చూస్తాం. అత్త, తాత, బాబా అంటూ వారు ముద్దులొలికే మాటలు చెప్తూ ఉంటే తనివి తీరదు. బేబీస్ కమ్యూనికేషన్ స్కిల్స్లో 7 నెలల నుంచి కొత్త కోణం చూడొచ్చు. కమ్యూనికేషన్ అంటే స్వరం ఆధారంగా చెప్పే మాటల ద్వారా కేవలం వర్బల్ కమ్యూనికేషన్ మాత్రమే కాదు, ఎక్స్ప్రెషన్స్తో చేసే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా. 5th, 6th, 7th మంత్లో వాళ్ళు దే డెవలప్ దేర్ ఓన్ కమ్యూనికేషన్. అంటే ఇందులో 2 రకాలు ఉంటుంది. వన్ ఈజ్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ ది అదర్ ఈజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అంటే మనతో మాట్లాడచ్చు కానీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్లో వాళ్ళు ఎక్కువ చేసేది ఎక్స్ప్రెషన్స్. సో ఉక్కు అని చెప్తూ ఉంటారు. అటువంటి మాటలు చెప్పినప్పుడు ఎక్స్ప్రెషన్స్ తోటి చెప్తూ ఉంటారు. దే లుక్ ఎట్ యూ, దే లుక్ ఇన్ టు యువర్ ఐజ్. నీ కళ్ళలో చూసి నవ్వుతా లేకపోతే హ్యాపీగా వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్స్ చూపించినప్పుడు దట్ ఈస్ కాల్డ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇది చాలా మంది ఫస్ట్ టైం తల్లిదండ్రులకి ఈ విషయం అర్థం కాక ఆ పార్ట్ ఆఫ్ ద క్రూషియల్ డెవలప్మెంట్ని మిస్ అయిపోతూ ఉంటారు. సో ఈ డెవలప్మెంట్ని మిస్ అవ్వకుండా మీరు ఎక్కువ మాట్లాడి కళ్ళల్లోకి చూసి బేబీని హోల్డ్ చేస్తూ టచ్ చేస్తూ మాట్లాడితే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చాలా మంచి ఆ బేబీ యొక్క డెవలప్మెంట్కి ఒక పునాదినిస్తుంది. 6 నెలల మొదలు ఊలు కొట్టడంతో వెర్బల్ కమ్యూనికేషన్ అంటే మాటల ద్వారా భావ వ్యక్తీకరణ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచే బేబీ కమ్యూనికేషన్ని డెవలప్ చేసేందుకు పేరెంట్స్ ముఖ్య పాత్ర పోషించాలి. ముఖ్యంగా తల్లి బేబీ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ కావటంలో కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. బేబీ ఏడుస్తూ ఉంటే పక్క రూమ్ నుంచి ఇదిగో వస్తున్నా అంటూ వినిపించే తల్లి స్వరం బేబీ టక్కున ఏడుపు ఆపేలా చేస్తుంది. దీన్ని బట్టి తల్లి ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు బేబీతో మాట్లాడారో మీ టోన్ మీ వాయిస్, మీ టోన్, మీ మాట్లాడే పద్ధతి, ముద్దుగా మాట్లాడే పద్ధతి, మీ యొక్క వాయిస్ ఫస్ట్లోనే అంటే గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి వినబడుతుంది. అందులో అనుమానం లేదు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ లిటరేచర్, లాట్ ఆఫ్ డాటా టు సపోర్ట్ దట్
దేర్ ఈజ్ అ కమ్యూనికేషన్. తల్లికి బిడ్డకి, బిడ్డ శిశువు గర్భంలో ఉన్నప్పుడే చాలా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది తల్లికి బిడ్డకి కూడా. సో ఆ టైంలో కమ్యూనికేషన్ ఉన్నప్పుడు, అంత రుజువు ఉన్నప్పుడు, ఇప్పుడు పుట్టిన తర్వాత ఇంకెంత ఉండాలి చెప్పండి. సో పుట్టిన దగ్గర నుంచి కూడా కంపల్సరీగా ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి, ఎక్కువ కన్వర్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఎవరైతే తల్లిదండ్రులు ఎక్కువ పిల్లలతో మాట్లాడతారో వీళ్ళ మానసిక డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. 7 నెలల పిల్లల కమ్యూనికేషన్ డెవలప్ కావటంలో కేవలం తల్లి తండ్రి మాత్రమే కాదు, బయట వారితో సోషల్గా బేబీని ఇంటరాక్ట్ చేసే అవకాశం ఇవ్వాలి. నేడు పెరుగుతున్న చిన్న కుటుంబాల నేపథ్యంలో కేవలం తల్లి తండ్రి తప్ప బయటివారి ముఖం ఎరగని పిల్లలు సహజంగానే పెద్దవారయ్యే కొద్దీ కాస్త బెరుగ్గా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే తప్పనిసరిగా వివిధ సందర్భాల్లో బేబీకి పలువురితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఇవ్వడం ద్వారా వారిలో స్ట్రేంజర్ యాంగ్జైటీ కూడా తగ్గించే అవకాశం ఉంది. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ని చూస్తూ ఉన్నాం ఈ మధ్యన. అట్ ద సేమ్ టైం జాయింట్ ఫ్యామిలీస్ని చూస్తూ ఉన్నాం. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో డెవలప్మెంటల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. వేరే యాజ్ జాయింట్ ఫ్యామిలీస్లో ఈ డెవలప్మెంటల్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసే న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అంటే తల్లి తండ్రి అంతే, లేకపోతే డే కేర్, ఎప్పుడైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి కేవలం ఒక మనిషితో కానీ కేవలం ఇద్దరితో కానీ ఆ ఇంటరాక్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేయలేదో డెవలప్మెంట్, ఎప్పుడైతే మానసికంగా వేరియస్ కోణాల్లోంచి డెవలప్ అవ్వలేదో చాలా నేరో మైండెడ్గా, చాలా డిఫికల్ట్గా వాళ్ళ డెవలప్మెంట్ సాగుతూ ఉంటుంది. ఇది ఇప్పుడే కాదండి, ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్, ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి. సో అట్లా అవ్వకూడదు అంటే కంపల్సరీగా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నట్టయితే అందరినీ మనం డెవలప్ చేసుకోగలగాలి, అందరితో ఇంటరాక్ట్ అవ్వగలగాలి. ఎప్పుడైతే అందరితో ఇంటరాక్ట్ అవుతామో మానసికంగా చాలా బాగా ఎదుగుతారు. మాటకి వినికిడికి సంబంధం ఉందని మీకు తెలుసా? వర్బల్ కమ్యూనికేషన్ అంటే మాటలు చెప్పటం కనుక 7వ నెలలో జరగని పక్షంలో వైద్య సహాయం తప్పనిసరి. దీని వెనుక వినికిడి సమస్యలు కూడా ఉండొచ్చు. 6 నెలల మొదలు బేబీ ఊలు చెప్పటం మొదలు ఆ తర్వాత 2 అక్షరాల మాటలు చెప్పటం వరకు స్పీచ్ గబగబా డెవలప్ అవటం చూస్తాం. కానీ 8 నెలలు దాటిన తర్వాత దగ్గర ఏడాది పడుతున్నా కూడా 7-8 నెలల్లో చెప్పిన మాటల దగ్గరే ఆగిపోతే దాని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందేమో గమనించాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆ వర్బల్ కమ్యూనికేషన్ చేయట్లేదో మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకు చేయాలంటే ఈ వర్బల్ కమ్యూనికేషన్ అంటే మమ్మ తత అటువంటి మాటలు వాళ్ళు చెప్పకపోతే దాని అర్థం ఏంటంటే ఒక పాసిబిలిటీ వాళ్ళ వినికిడి లోపం ఉండొచ్చు. సో మీరు మాట్లాడాలి, అట్ ద సేమ్ టైం మాటలు వాళ్ళ రెస్పాన్స్ ఏంటో చూడాలి. కేవలం ఇనీషియల్గా మాటలతో కాదండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటి అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ తోటి చూడాలి. తర్వాత వర్బల్ కమ్యూనికేషన్స్ చిన్న చిన్న మాటలతోటి మనం చూడాలి. ఒకవేళ ఇది చేయని పక్షంలో మోస్ట్ కామన్ వినికిడిలో లోపం ఉండొచ్చు. సో వినికిడికి సంబంధించిన టెస్ట్ చేసి అది మట్టు అటువంటి ఇబ్బందులు మనం కరెక్ట్ చేసినట్టయితే, లెటస్ సే సపోజ్ వినికిడి లోపం ఉండటం వలన ఒక హియరింగ్ ఎయిడ్ లాంటిది మనం పెట్టినట్టయితే ఎప్పుడైతే బేబీకి మనకి బాగా వినపడుతుందో వెంటనే మళ్ళీ మాటలు వస్తాయి. బేబీకి వినకపోతే 1 year 2 years తర్వాత మాటలు రావు. ఇఫ్ యూ కాంట్ హియర్ యూ కాంట్ స్పీక్. సో అది హియరింగ్ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి తల్లిదండ్రులు మాట్లాడాలి. అలా మాట్లాడితే వాళ్ళ మానసిక డెవలప్మెంట్ కూడా చాలా చాలా బాగుంటుంది. కొందరు శిశువుల్లో పాలపళ్ళు వంకరగా రావటం, వాటి మీద గ్రే కలర్లో మచ్చలు రావటం కూడా చూస్తాం. ఈ కండిషన్ గురించి ఎంతవరకు వర్రీ కావాలి మీరే చూడండి. 7 నెలల సమయంలో టీథింగ్ సంబంధ అనేక ఇష్యూస్ ఉంటాయి. వాటిలో ఒకటి క్రూక్డ్ టీత్. పాలపళ్ళు ఎలా ఉన్నా కూడా ముద్దుగానే ఉంటాయి. కానీ ఒక్కొక్కరిలో పాలపళ్ళు వంకరగా ఉండడం చూసి పేరెంట్స్ ఆందోళన చెందడం చూస్తాం. సాధారణంగా పై 2 క్రింద 2 పళ్ళు వి షేప్లో కొందరిలో రావచ్చు. దీన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేనేలేదు. ఎందుకంటే వీటికి ఫ్యూచర్లో వచ్చే పర్మనెంట్ టీత్కి ఎలాంటి సంబంధం లేదు. ఇక పైవి ముందు వస్తాయా లేదా క్రిందివి ముందా అనే సందేహం కూడా ఉంటుంది.
ఇప్పుడు మనకు పళ్ళు ఎట్లా వస్తాయంటే ఫస్ట్ సెంట్రల్ ఇన్సిజార్స్ అంటారు. ఇప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ టెంపరీ టీత్ ఆర్ మిల్క్ టూత్ అంటారు. ఇవన్నీ పళ్ళు వచ్చి ఊడిపోయే పళ్ళే, తర్వాత పర్మనెంట్ టీత్ అనేది వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మనకు సెంట్రల్ ఇన్సిజార్స్ అంటే దానికి ఒక సీక్వెన్స్ ప్రకారం వస్తుంది. 1 మంత్ గ్యాప్తో ఒక్కొక్క పన్ను వస్తుంటుంది. ఫస్ట్ కింది పనులు వస్తాయి, తర్వాత పై పనులు వస్తాయి యూజువల్గా. అయితే కొంతమందికి అటు ఇటు కూడా అవుతుండొచ్చు. ఏదైనా కూడా ఈ పళ్ళు ఎట్లా వచ్చినా కూడా మనకు యూజువల్గా ఇప్పుడు బాటిల్ ఫీడ్తో పళ్ళు ప్రాపర్గా అలైన్మెంట్ ఉండదు. బాటిల్ పాలు తాగిన పిల్లలకు ఆ రబ్బర్ టీట్ని సాగతీయటం వలన, లేదు అంటే రబ్బర్ టీట్ని ప్రెస్ చేయటం వల్ల వాళ్ళల్లో మాల్ అలైన్మెంట్ అనేది వస్తుంది. తల్లిపాలు తాగిన పిల్లలకు టీత్ అలైన్మెంట్ అంతా కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ టీత్ పళ్ళు వరుస అటు ఇటు అయినా కూడా ఏం వర్రీ కానకాలి. ఇవన్నీ ఊడిపోయే పళ్ళు యూజువల్గా. తర్వాత పర్మనెంట్ టీత్ అనేవి వస్తాయి. ఇప్పుడు 2-3 ఏళ్ల మధ్య మీ బేబీకి ఫుల్ సెట్ ఆఫ్ టీత్ వచ్చేస్తాయి. అంటే మొత్తం 20 అన్నమాట. మొదట వంకర వచ్చినవి కూడా ఇప్పటికీ చక్కగా సెట్ అయిపోయి ఉండొచ్చు. ఒకవేళ అలైన్మెంట్లో ఏ కాస్త తేడా ఉన్నా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక టీథింగ్కి సంబంధించిన మరో సమస్య పళ్ల మీద బూడిద రంగులో చిన్న చిన్న మచ్చలు. ఇది టూత్ డీకేకి చిహ్నమా అని కూడా భయపడుతూ ఉంటారు. దీని వెనక అసలు కారణం ఏమై ఉంటుందో మీరే చూడండి. ఒకటి, సాధారణంగా కొందరు పిల్లలు స్వతహాగా పుట్టుకతోటే వాళ్ళ దంతాలు డిస్కలరేటెడ్ దంతాలు వస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీ తెలియక టెట్రాసైక్లిన్ లాంటి మెడిసిన్స్ వాడితే పుట్టిన పసిపాపకు దంతాలు పసుపచ్చ రంగుతో లేదా వేరే రంగుతో రావచ్చు. రెండవది, కాల్షియం తక్కువ ఉంటే కూడా పళ్ళపై మచ్చలు రావచ్చు. ఫ్లోరోసిస్ లాంటి వ్యాధి ఉన్న చోట ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన పాపకు, లేదా ఫ్లోరైడ్ కాంటెంట్ ఎక్కువ ఉన్న నీళ్లు తాగిన పిల్లలకు పళ్ళపై మచ్చలు రావచ్చు. అట్లాగే మేము ప్రిస్క్రైబ్ చేసిన ఐరన్ లాంటి టానిక్స్ వల్ల కూడా దంతాల రంగు మారచ్చు. అటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే డెంటిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిది. 7వ నెల నుంచే మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేట్టుగా ఆహారాన్ని పెట్టడం కూడా అలవాటు చేయాలి. అరటిపండు ఈ వయసు బేబీస్కి చక్కటి హెల్దీ ఆహారం. కానీ అరటిపండు పెట్టడం పట్ల పేరెంట్స్కి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇంతకీ అరటిపండు పెట్టొచ్చా లేదా? ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్లో బేబీ కేర్ టిప్లో మీరే చూడండి. 6 నెలల తర్వాత మనం అరటిపండు కూడా పెట్టవచ్చు. ఎన్నో అనుమానాలు ఉన్నాయి అరటిపండు మీద. ఆ మిస్కన్సెప్షన్స్ అందరూ సైంటిఫిక్గా చూసి దాన్ని అర్థం చేసుకోవాలి. అరటిపండులో కోల్డ్ వైరస్ ఏమి ఉండదు. అరటిపండు తింటే ముక్కు కాగుతుంది అనేది ఒక భ్రమ, ఒక భయము, ఒక భ్రాంతి, ఒక కమ్యూనిటీ కండిషనింగ్. పిల్లల వైద్యులు అందరూ అయితే 6 నెలలు నిండగానే అన్ని పండ్లు పెట్టవచ్చు. దాంట్లో మొట్టమొదటిది అత్యుత్తమమైనది కేదార ఫలము, దాన్ని అరటిపండు అని అంటాం. అరటిపండే కాకుండా యాపిల్ కూడా ఉడకబెట్టి స్టూ చేసి మెత్త గుజ్జు చేసి పెట్టొచ్చు. ఈ రోజు జీవనరేఖ చైల్డ్ కేర్లో మీరు చూసిన అంశాలను మరొకసారి గుర్తు చేసుకుందాం. 7 నెలల బేబీస్లో సాధారణంగా చూసే ఫుడ్ హ్యాబిట్ గ్రేజింగ్. అంటే చేతికి ఇచ్చిన స్నాక్ని లేదా ఆహారాన్ని గట్టిగా పట్టుకుని దాన్ని గంటల తరబడి తినడం. దీన్ని మనం ఆవు నెమరు వేయడంతో పోల్చొచ్చు. అది బిస్కెట్ కానివ్వండి, లేదా సిప్పర్లో జ్యూస్ లేదా మిల్క్ కానివ్వండి. ఇలా చేయడం వల్ల వారు టైంపాస్ చేస్తారు. తినే తాగే ఆహారం నెమ్మదిగా తినడం వల్ల బాగా జీర్ణమవుతుంది సరే, కానీ అది అలా చేతుల్లో పట్టుకోవటం వల్ల స్కిల్ డెవలప్మెంట్లో ఆలస్యం కావచ్చు. ఉదాహరణకు పాకటం, సోషల్గా ఎదుటివారు పలకరిస్తే వారికి రెస్పాండ్ కావటం, ఇవన్నీ కూడా డిలే కావచ్చు. ఎక్కువసేపు ఆహారం నోట్లో ఉంచుకోవడం వల్ల ఇక టూత్ డీకే కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే గ్రేజింగ్ పై నియంత్రణ ఉండాలి. 7వ నెల బేబీస్ కేవలం వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే కాదు, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే భావాలతో సంభాషించడం కూడా చేస్తారు. ఈ స్టేజ్లో వారితో ఎక్కువసేపు ఇంటరాక్ట్ కావటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు. బేబీ మొదటి పళ్ళు వంకరగా వచ్చాయని వాపోయే పేరెంట్స్ ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పర్మనెంట్గా వచ్చే టీత్ పై వీటి ప్రభావం ఉండదు. ఇక ముందుగా పై పళ్ళు వస్తాయా క్రిందవా అంటే సాధారణంగా క్రిందవి రావాలి, కానీ పైవి వచ్చినా కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. పళ్ల మీద గ్రే కలర్ మచ్చలు కూడా బేబీకి వేస్తున్న ఐరన్ సప్లిమెంట్ వల్ల కావచ్చు.
ఇందు గురించి కూడా ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శిశు సంరక్షణ దిశగా మేము మీకు అందిస్తున్న వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాం. బేబీ కేర్ సంబంధం మరిన్ని అంశాలతో మరో ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.